డయాబెటిక్ పేషెంట్ కోసం ఈరోజు రెసిపీ కాకరకాయ ఫ్రై ఎలా చేద్దామో చూద్దాం. హాయ్, హలో, వనక్కం, ఆదాబ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్యకళ వరల్డ్. ఈరోజు కంటెంట్ ఏంటంటే డయాబెటిక్ పేషెంట్కి అవసరమైన రెసిపీ. అదేంటో మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. వాచింగ్ వీడియో. కాకరకాయ ఫ్రై కోసం శుభ్రంగా కడిగిన కాకరకాయలను తీసుకొని రౌండ్గా చక్రాల్లో సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ కాకరకాయ ఫ్రై కోసం 4-5 వెల్లుల్లి రెబ్బలు, పుట్నాల పప్పు 2 మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. కోకోనట్ పౌడర్ నా దగ్గర ఉంది కాబట్టి నేను మిక్సీ పట్టట్లేదు, లేకుంటే ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసి పౌడర్ పట్టాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, కోకోనట్ పౌడర్ నేను సపరేట్గా మిక్సీ పట్టుకున్నాను. నెక్స్ట్ కాకరకాయ ఫ్రై కోసం గిన్నెలో ఆయిల్ వేసుకొని కాకరకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఎర్రగా ఫ్రై అయిన తర్వాత తగినంత సాల్ట్, కారము, పసుపు, నెక్స్ట్ కోకోనట్ పౌడర్, నెక్స్ట్ 2 స్పూన్స్ కొబ్బరి పౌడర్ ప్లస్ పుట్నాల పప్పు, ఇందాక మిక్సీ పట్టుకున్న పుట్నాల పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలియబెట్టాలి. ఇలా ఫ్రై అయిన కాకరకాయ పొడిలో కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా చివరిగా ధనియా పౌడర్ యాడ్ చేసుకొని మరొకసారి కలియబెట్టాలి. అంతే ఫ్రెండ్స్, కాకరకాయ ఫ్రై రెడీ. 1 మంత్ వరకు నిల్వ ఉండే కాకరకాయ ఫ్రై. ఇది చాలా డ్రైగా ఉంటుంది కాబట్టి 1 మంత్ వరకు నిల్వ ఉంచుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, షుగర్ ఉన్న వాళ్ళు ఈ రెసిపీని చేసుకొని 1 మంత్ వరకు నిల్వ చేసుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు రావాలంటే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.